హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి హెర్బల్ టీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మందారం మన జుట్టుకి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుందని మనం విన్నాం. అదే మందారం పువ్వులతో అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు కూడా చాలా ఉన్నాయి. ఈ మందారం టీ తాగటం వల్ల మనకి ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఈ మందారం టీని ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్తాను, చూడండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టీ తయారు చేయాలంటే ముందుగా మనకి మందార పువ్వులు కావాలి. ఈ పువ్వులు అనేది ఫ్రెష్ ఫ్లవర్స్నైనా యూజ్ చేయవచ్చు, లేదా డ్రై ఫ్లవర్స్ తోటైనా టీ తయారు చేయవచ్చు. ఎలా చేసినా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఒకే రకంగా ఉంటాయి. నేనైతే ఫ్రెష్ ఫ్లవర్స్ని తీసుకున్నాను. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఒకసారి వాటర్తో వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 లేదా 2 గ్లాసుల వాటర్ని వేసుకోండి. ఇలా వేసుకున్న వాటర్ బాగా మరిగించండి. ఇలా మరిగేలోపు ఈ పువ్వులకు ఉన్న కాండాన్ని మరియు పైన ఉన్న పుప్పొడిని సపరేట్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన వాటర్ అనేది పొంగుతూ ఇలా బాగా మరిగిన తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో వేసుకోండి. ఇలా వాటర్ అన్ని ఈ బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులోనే సబ్జా గింజలు కూడా వేసుకోండి. ఈ మందారం టీలో సబ్జా గింజలు వేసి తాగటం వల్ల ఎక్స్ట్రా హెల్తీ బెనిఫిట్స్ అనేది యాడ్ అవుతాయి. కాబట్టి ఈ సబ్జా గింజలు కూడా వేసుకోండి. ఈ సబ్జా గింజలు వేడి నీళ్ళలో వేయటం వల్ల ఇన్స్టెంట్గా వెంటనే ఉబ్బుతాయి. మీరు చన్నీళ్ళలో వేసుకున్నట్టయితే 1 గంట పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేనైతే హాట్ వాటర్లోనే వేసుకున్నాను. ఈ సబ్జా గింజలు యూజ్ చేయటం వల్ల బాడీ అనేది రిఫ్రెష్ అవుతుంది, కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఈ సబ్జా గింజలు తినటం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. కాబట్టి ఈ మందారం టీలో ఈ సబ్జా గింజలు వేసుకోవటం వల్ల చాలా బెనిఫిట్ ఉంది. ఇప్పుడు ఈ మిగిలిన వాటర్లోనే ముందుగా మనం క్లీన్ చేసిన ఈ మందార పూలన్నింటి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న 1 నిమిషంలోనే ఈ పూలన్నీ కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. చూడండి, చేంజ్ అనేది మీరే గమనించండి. ఇలా హీట్ వాటర్లో వేయంగానే ఈ పూల కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇలా చేంజ్ అయిన తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టండి. ఒక నిమిషం పాటు ఈ వేడినీళ్ళలోనే ఈ ఫ్లవర్స్ ఉండటం వల్ల కలర్ అనేది బాగా దిగుతుంది. ఇప్పుడు చూడండి వాటర్ ఏ కలర్లో ఉన్నాయో. మీకు కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా తాగినా నో ప్రాబ్లం. ఈ టీ తాగటం వల్ల హై బీపీ అనేది కంట్రోల్ అవుతుంది, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది, అలాగే లివర్ కూడా హెల్తీగా ఉంటుంది. ఇదొక ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. వెయిట్ అనేది చాలా ఈజీగా లాస్ అవుతారు. మనం ఈ హెర్బల్ టీ తాగటం వల్ల ఈ హెర్బల్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది అధికంగా ఉంటాయి. అవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది, హై బీపీని తగ్గిస్తుంది, మరియు ఇది ఒక న్యాచురల్ రెమెడీగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ మందారం టీ అంతా కూడా ఒక గ్లాస్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. ఇందులో నిమ్మరసం పిండగానే చూడండి కలర్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందో. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా హెర్బల్ టీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. మీకు స్వీట్నెస్ కావాలి అనుకునేవారు ఇందులో షుగర్ని కానీ హనీని కానీ యాడ్ చేయండి. లేదు అనుకుంటే డైరెక్ట్ ఇలా అయినా తాగవచ్చు. ముందుగా నానబెట్టినటువంటి సబ్జా గింజలు కూడా వేసుకోండి. ఇంతేనండి, మన న్యాచురల్ హెర్బల్ మందారం టీ రెడీ అయిపోయింది. ఇలా మీరు ఈ టీని రోజుకి 2 సార్లు తాగవచ్చు. ఇలా తాగినా ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇప్పటి వరకు మా వీడియోని చూసి లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెర్బల్ టీ తాగటం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది,
అలాగే మన స్కిన్ కూడా బాగా గ్లో అవుతుంది.